పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు, ప్రణామాలు. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం. మన ప్రధానమంత్రి గారి యొక్క బహుమానం ప్రపంచానికి. ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం. ముఖ్యంగా మన పిరమిడ్ మాస్టర్లందరికీ ఇది గొప్ప పండుగ రోజు. యుంజతే ఇది యోగ, కలుస్తుంది కనుక దాన్ని యోగం అంటారు. ఏదైనా రెండు విషయాలు కలిస్తే వాటిని యోగం అంటాం. యుంజతే ఇది యోగ కనుక కలవడమే యోగం. మనందరం కలవడమే ఒక యోగం. మన కలయిక పేరే యోగం. ఒకరితో ఒకరు కలవడమే యోగం. మనతో మనం కలవడమే యోగం. మన జీవిత పరమార్థంతో మనం కలవడమే యోగం. యుంజతే ఇది యోగ, అది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం. రెండు పదార్థాలు విడిగా ఉంటే దాన్ని వియోగం అంటాము. రెండు పదార్థాలు కలిస్తే దాన్ని యోగం అని సంయోగం అంటాం. ఎప్పుడు వియోగం దుఃఖానికి కారణము, యోగము ఆనందానికి కారణము, సుఖానికి కారణం. మనకి సుఖం కావాలి, ఆనందం కావాలి. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు కదా. మనం చక్కగా సంగీతంతో కూడుకుంటే దాని నాద యోగమైంది. చక్కటి జ్ఞానంతో కూడుకుంటే అది జ్ఞానయోగమైంది. మనం చేసే కర్మలతో మనం కూడి ఉంటే అది కర్మయోగమైంది. మన శ్వాసతో మనం కూడి ఉంటే మన శ్వాసయోగమైంది. యోగం అంటే కలయిక, కోడిక. అన్ని యోగాల్లో కొన్ని గొప్ప యోగము రాజయోగం. మన ఆత్మతో మనం కలిసి ఉండడం. ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో మన ఆత్మతో మనం కలిసి ఉంటాం. మనస్సు అనేది ప్రపంచం మనకి ఇచ్చింది. ఆత్మ అనేది సృష్టి మనకి ఇచ్చింది. ప్రపంచం రకరకాలైన నువ్వు వేరే నేను వేరే అని చెప్తుంటుంది. నువ్వు క్షత్రియుడివి, నేను బ్రాహ్మణుడు అని చెప్తుంటుంది. నువ్వు ముస్లిం, నేను క్రిస్టియన్ అని చెప్తుంటుంది. నువ్వు భారతీయుడివి, నేను పాకిస్తాన్ వాడిని అని చెప్తుంటుంది అన్నమాట. విడదీస్తుంది ప్రపంచం. కానీ ప్రకృతి, సృష్టి అందరినీ కలుపుతుంది. అన్ని యోగాల్లో కన్నా కూడాను రాజయోగం కింగ్ ఆఫ్ యోగాస్. అందుకే రాజయోగం అని పేరు పెట్టారు. ఈ రాజయోగంలో యోగం అంటే ఏమిటయ్యా అంటే యోగ చిత్త వృత్తి నిరోధ. యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించడమే, శూన్యం చేయడమే. మేకింగ్ ద మైండ్ ఎంప్టీ. అర్జున, నువ్వు యోగివి కాదు నాయనా అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. అంటే నువ్వు నీ చిత్తవృత్తులను నశింపజేసుకో, శూన్యం చేసుకో. నువ్వు ఆత్మతో కూడుకుని ఉండు, చిత్తంతో కూడుకుని ఉండకు. నీ చిత్తము రకరకాల భ్రమలకు నిన్ను గురి చేస్తుంది. నీ ప్రాపంచికత నిన్ను రకరకాల భ్రమలకు గురి చేస్తుంది. ఆ చిత్తవృత్తులను నిరోధించి నువ్వు ఆత్మలో ప్రవేశించు. మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకుంటావు అని కృష్ణుడు అర్జునుడికి బోధ చేశాడు భగవద్గీతలో. ఆ బోధ నుంచి వచ్చిందే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. అందరికీ ఒకటే బోధ, యోగివి కా నాయన అని చెప్పేసి. ముఖ్యంగా ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే రోజున ఈ యోగం గురించి మనం తెలుసుకుంటున్నాము. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి యోగం అంటే ఏంటో తెలుసుకోవాలి. సంగీతం ఉంది, ఎవరి దగ్గర నేర్చుకుంటాము? అందరి దగ్గర నేర్చుకుంటాము. ఎవరెవరైతే సంగీతం చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర సంగీతం నేర్చుకుంటాం మనం. స్విమ్మింగ్ ఎవరి దగ్గర నేర్చుకుంటాము? ఎవరెవరైతే స్విమ్మర్స్ ఉందో వాళ్ళందరి దగ్గర మనం స్విమ్మింగ్ నేర్చుకుంటాం. క్రికెట్ ఎవరి దగ్గర నేర్చుకుంటాము?
ఎంతమంది ఉన్నారు క్రికెటర్స్, అందరి దగ్గర నుంచి నేర్చుకుంటాం క్రికెట్ మనం. అలాగే యోగం ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాము? అందరూ యోగుల దగ్గర నుంచి నేర్చుకుంటాం. ఒక బుద్ధుడి దగ్గర నుంచి, ఒక మహావీరుడి దగ్గర నుంచి, ఒక కృష్ణుడి దగ్గర నుంచి, ఒక వేదవ్యాసుడి వారి దగ్గర నుంచి, ఒక యేసుప్రభు దగ్గర నుంచి, ఒక మహమ్మద్ దగ్గర నుంచి, ఒక గురు నానక్ దగ్గర నుంచి, ఒక యోగానంద పరమహంస దగ్గర నుంచి, ఒక మహావతార్ బాబా దగ్గర నుంచి, అందరి నుంచి నేర్చుకుంటాం మనం. అందరూ యోగులే. ఒక మహాత్మా గాంధీ కర్మయోగి, ఒక మదర్ టెరెసా సేవాయోగి, అందరి దగ్గర నుంచి నేర్చుకుంటాం మనం. అదే పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఏ మాస్టర్ని వదిలిపెట్టము, ఏ యోగముని వదిలిపెట్టము, అన్ని యోగాలు చేస్తుంటాము. భగవద్గీతలో ఇంకా 2-3 యోగాలు చెప్పారు. సమత్వం యోగ ఉచ్యతే, అందరిని సమంగా చూడటమే యోగము అని. అందరినీ మనం సమంగా చూస్తాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకిచ పండిత సమదర్శిన. పండితుడు అంటే సమదర్శనంగా ఉండేవాడే పండితుడు. అది ఒక యోగము, సమత్వ యోగము. అందరినీ సమంగా చూస్తాం, ఎవరిని తక్కువ చూడము, ఎవరిని ఎక్కువ చూడము. భగవద్గీతలో ఇంకొక నిర్వచనం ఉంది, యోగ కర్మసు కౌశలము. చేసే కర్మల్లో కౌశల్యం చూపించడమే యోగము. మనం రాస్తుంటే ఆ రాష్ట్రం చాలా బాగా రాయాలి, మనం మాట్లాడుతుంటే ఇంకా బాగా మాట్లాడాలి, చదువుతుంటే బాగా చదవాలి, వంట చేస్తుంటే ఇంకా బాగా వంట చేయాలి, నిన్నటికన్నా ఇవాళ వంట బాగా చేయాలి నేను. అదే యోగం అంటే. యోగ కర్మసు కౌశలం. అన్ని యోగాలు మనకు కావాలి, అందరి యోగులు మనకు కావాలి, అందరి దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. మనం ఏమవుతాం అప్పుడు? మనం పరమయోగులం అవుతాం. అందరి యోగుల దగ్గర నుంచి అన్ని విషయాలు నేర్చుకున్నప్పుడు మనం పరమయోగులం అవుతాం. మన జన్మ సార్థకం అవుతుంది. మనం ఎందుకు జీవిస్తున్నాం, ఏం చేయాలి జీవితంలో అంటే యోగి కావాలి, పరమయోగి కావాలి, యోగీశ్వరం కావాలి, యోగ పుంగవలం కావాలి. ప్రతి క్షణము ఉపయోగించుకోవాలి యోగి కావడం కోసం. ఈరోజు ఒక విషయం మనం తెలుసుకుందాం. నా చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. 5 పదాలు తెలుసుకుందాం. ధ్యాని, యోగి, ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి. ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ. అందరూ ప్రైమరీ స్కూల్లో జాయిన్ అవుతారు, మరి యూనివర్సిటీ దాకా వెళ్తారు, వెళ్ళాలి, అందరి చదువు పూర్తి కావాలి. ధ్యాని అంటే చదువు ప్రారంభం కావడం, ప్రైమరీ స్కూల్. ధ్యానిగా ఉన్నవాడు క్రమంగా మిడిల్ స్కూల్కి వెళ్తాడు, యోగి అవుతాడు. ఆ తర్వాత యోగి అయినవాడు ఋషి అవుతాడు, హై స్కూల్. ఋషి అయినవాడు మహర్షి అవుతాడు, కాలేజ్. మహర్షి అయినవాడు యూనివర్సిటీకి వెళ్తాడు, బ్రహ్మర్షి అవుతాడు. ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ. ఆధ్యాత్మికతలో ధ్యానం అనేది ప్రైమరీ స్కూల్. నువ్వు ధ్యానంలో రాకపోతే ఇంకా ప్రైమరీ స్కూల్లో కూడా రాలేదన్నమాట. నువ్వు అసలు స్కూలే జాయిన్ కాలేదన్నమాట. నువ్వు ధ్యానంలోకి రావడం అంటే ప్రైమరీ స్కూల్లో జాయిన్ కావడము. ప్రైమరీ అంటే ప్రాథమిక. ఎవరైతే ధ్యానం అవుతారో ఒక 40 రోజుల్లో ధ్యాన సాధనలో, అకుంఠిత ధ్యాన సాధనతో వాళ్ళు యోగులు అవుతారు. ధ్యాని అంటే ఏమిటి? శ్వాస మీద ధ్యాస ఉంచి అలా కళ్ళు మూసుకుని కూర్చునేవాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా, మనసు కంట్రోల్ వచ్చినా రాకపోయినా 40 రోజులు ధ్యాన సాధన చేస్తే ఎవరైనా యోగి అవుతారు. యోగి అంటే ఎవరు? తన మనసుని కంట్రోల్ చేసుకున్నవాడు, మన మనసు మీద జయం సంపాదించినవాడు యోగి. చిత్తవృత్తిని నిరోధించినవాడు. ఎవరైతే ఆ స్థితిలో 40 రోజులు ఉంటారో వాళ్ళకి ఒక 3వ కన్ను ఉదయిస్తుంది. అప్పుడు వాళ్ళు ఋషి అవుతారు. ఏదేదో చూస్తుంటాడు, ఏదేదో కనబడుతుంటుంది. కొండలు కనబడతాయి, పర్వతాలు కనబడతాయి, మనుషులు కనబడతారు. ఆ కనపడినప్పుడు అదంతా మనకి 3వ కన్నుతో కనబడుతుంటుంది అన్నమాట. అప్పుడు ఋషి అంటారు. ద్రష్ట, చూసేవాడు.
ధ్యాని, యోగి, ఋషి. ఎవరైనా కానీ ధ్యానం మొదలుపెట్టిందా 40 రోజుల్లో ధ్యానం తప్పకుండా అయితేస్తాడు. 40 రోజుల్లో వాడు ధ్యానం కాలేదంటే వాడు సిన్సియర్గా చేయటం లేదనమాట. దొంగ ధ్యానం చేస్తున్నాడు వాడు. నిజమైన ధ్యానంలో చేయటం లేదు వాడు. పక్క వాళ్ళ కోసం కళ్ళు మూసుకుంటున్నాడు, వాడి కోసం వాడు కళ్ళు మూసుకోవటం లేదు. ఎవరైతే నిజమైన ధ్యానం చేస్తారో 40 రోజుల్లో ఎవరైనా కానీ ధ్యాని అవుతారు, స్టూడెంట్ ఆఫ్ మెడిటేషన్. యోగి అంటే మాస్టర్ ఆఫ్ మెడిటేషన్. వాడు యోగి అవుతాడు. ఈ బికమ్స్ ఎ మాస్టర్ ఆఫ్ మెడిటేషన్. దెన్ ఋషి. ఋషి అంటే ఎన్ ఓనర్ ఆఫ్ థర్డ్ ఐ. ఒక థర్డ్ ఐ ఉదయిస్తుంది, ఒక మూడవ కన్ను ఉదయిస్తుంది, ఒక దివ్య దృష్టి సంపాదించుకుంటాడు. ఏవేవో కనబడుతుంటే కళ్ళు రెండు మూసుకుంటే ఎన్నో లోకాలు ఉన్నాయని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే మహర్షి అవుతాడు, మహాఋషి. అంటే తన గత జన్మలు తాను చూసుకుంటాడు. మహాఋషి అయినవాడంటే తన గత జన్మలు తాను చూసుకున్నవాడు. ఉదాహరణకు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే అర్జునుడితో, అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము, నాకు నా జన్మలు తెలుసు, నీ జన్మలు తెలుసు, నీకు తెలియదు అని చెప్తాడనమాట. బహూని మే వ్యతీతాన్ని జన్మాన్ని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నతం వేత్త పరంతప. అంటే ఆయన మహర్షి కనుక తన గతాన్ని చూసుకున్నాడు. ఆయన మహర్షే కాదు, తర్వాత ఇంకా ఎక్కువ సాధన చేసుకుని బ్రహ్మర్షి అయ్యాడు ఆయన. అంటే ప్రకాల జన్మలు కూడా ఆయన తెలుస్తుంటాయి. ధ్యాని, యోగి, ఋషి, మహర్షి, బ్రహ్మర్షి. ప్రతి ఒక్కరికి బ్రహ్మర్షి కావాలి. యూనివర్సిటీ లెవెల్ మాస్టర్ కావాలి, యూనివర్సల్ మాస్టర్ కావాలి. అది మన యొక్క లక్ష్యము, జీవుడి యొక్క లక్ష్యము. ఈ 4 వేళ్ళు ఒకవైపు ఉన్నాయి, ఒకవైపు ఉంది. ధ్యాని, యోగి, ఋషి, మహర్షి ఇదంతా ఈ భూలోకంలో ఉండొచ్చు. బ్రహ్మర్షి అయినప్పుడు ఇంకా బ్రహ్మలోకంలోనే ఉంటాం, పై లోకంలోనే ఉంటాం. ఈ కింద లోకంలో రాము మనం. ఇది వేరేగా ఉంటుంది. ఈ ఈ ఈ ఈ ఫింగర్ వచ్చి ఈ ఫింగర్స్తో కలవదు, సాక్షిభూతంగా ఉంటుంది ఇది. ఎప్పుడైతే నువ్వు హయ్యెస్ట్ లెవెల్ పోయావో, నువ్వు దేవుడు అయిపోయావు, నువ్వు సాక్షిగా ఉన్నావు, జీవుల్లో కలవవు నువ్వు. ప్రతి ఒక్కరికి కూడా ప్రైమరీ స్కూలు, మిడిల్ స్కూలు, హై స్కూలు, కాలేజ్ నుంచి యూనివర్సిటీకి వెళ్ళాలని నేను కోరుకుంటూ, ఈ ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవం అందరూ బ్రహ్మర్షులు కావాలని కోరుకుంటున్నాను, అందరూ యోగేశ్వరులు కావాలని కోరుకుంటున్నాను. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఏది అసంభవం కాదు, అన్ని సంభవమే. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేద్దాము. ఎవరి కోసం చేస్తాం? మన కోసం మనం చేసుకుంటాం. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఇంకొకరికి ఎవరు ఏమాత్రం సహాయం చేయలేరు. సూచనలు ఇవ్వగలరు, సహాయం చేయలేరు. సో ఈరోజు ఈ 5 వేళ్ల ద్వారా అందరికీ సూచన ఇవ్వడం జరిగింది. ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. అందరికీ నమస్కారం, ప్రణామం.